ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ పురాతన కాలంలో మేల్కొండి, మీ పిల్లలు కూడా మేల్కొల్పండి. మరి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట ప్రభు నామములో మనం చేస్తున్నాను. వందనాలు పిల్లరా. మరి దేవుని మహాకృపను బట్టి గత కొన్ని దినాల నుండి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనం జ్ఞాపకం చేస్తూ వింటూ వస్తూ ఉన్నాం. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని దేవుని వాక్యం ద్వారా మనం వింటున్నాం. మరి నేటి దినాన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి లాజరు ఆకలి బాధతో మరి ధనవంతుడి ఇంట అతను తినేటువంటి రొట్టె ముక్కలు తినడానికి ఎంతగానో మరి ఆశపడ్డాడు, కానీ తినలేకపోయాడు. కారణం ఏంటి అంటే పిల్లరా, మరి ధనవంతుడు లోక సంబంధానికి, లోక అనుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తను గడుపుతూ ఉన్నాడు. కానీ లాజరు అయితే దైవభక్తి, దేవుని సహవాసాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవునికి లోబడి బ్రతుకుతూ ఉన్నాడు. లోకరీతిగా ఆర్థికంగా చాలా పేదవాడు, దరిద్రుడు అయినప్పటికీ కూడా దేవుని సహవాసానికి కలిగినటువంటి వ్యక్తి అని మనం నిన్న దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు కూడా పిల్లరా, మరి దేవుని వాక్యంలో మనం గమనం చేస్తే శ్రేష్టమైన మాట పిల్లరా, పేదవాడే కాదు, అతడు శరీరం అంతా కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి కురుపులు పిల్లరా. పేదరికంలో ఉన్న ఇంకొక బలహీనత అదేంటి అంటే శరీరం అంతా కురుపులు. చీవుగారుతూ ఉంటాడు, నొప్పులు, తీపులు, చాలా భయంకరమైన అవస్థలో లాజరు జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ దేవుని నామాన్ని అవమానపరచడం కానీ, దేవుణ్ణి దూషించడం కానీ, దేవుని అవమానపరచడం కానీ ఎక్కడ చేయలేదు. ఏ విషయంలో కూడా ఏంటి ప్రభువా ఈ కష్టాలు, ఒక పక్క ఆకలి బాధ, ఆహారం లేక అల్లాడిపోతున్నాను, ఒక పక్క కురుపులు, భయంకరమైన పరిస్థితి అని లాజరు దేవుని మీద సనుక్కోలేదండి. దేవుని మీద బాధపడలేదండి. అతడు ఎంత బాధలో ఉన్నా, కురుపులు ఉన్నా, సీము కారుతున్నా, అతని ఎద్దుకు వచ్చి కుక్కలు నాగుతున్నా ఏ విషయంలో కూడా దేవుని నామాన్ని అపహాసం చేయలేదండి. కారణం ఏంటి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి గలటువంటి వాడు లాజరు. మనమైతే చిన్న ఆపద వస్తే దేవుడు మర్చిపోయాడండి, దేవుడు జ్ఞాపకం చేసుకోలేదండి, దేవుడు చూసావా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు నన్ను విడిచిపెట్టాడో అని మనం దేవుని మీద సనుక్కుంటాం, దేవుని మీద కనుక్కుంటాం. కానీ లాజరు అలాంటి మనస్సు కలిగి లేడు అని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాజరే కాదండి, మనం దైవ గ్రంథంలో చూస్తే యోబు గ్రంథంలో యోబు భక్తుడు కూడా చాలా బలహీనుడయ్యాడు. ఉన్నవన్నీ పోయినాయి, ఆస్తులు పోయినాయి, పశువులు, గొర్రెలు, మేక,
గాడిదలు, గుర్రములు అన్నీ పోయినాయండి. బిడ్డలు పోయారు. శరీరం అంతా కురుపులు వచ్చేసాయి. రూపాన్ని కోల్పోయాడు, ఆకారాన్ని కోల్పోయాడు. లేదా ఎక్కడ కూడా దేవుని నామాన్ని అవమానపరిచినట్లు కానీ, దేవుని దూషించినట్లు కానీ దేవుని వాక్యంలో రాయబడ్డది. దైవభక్తుడు కూడా సంతృప్తి కలిగిన దైవభక్తి గలవాడై ఉన్నాడు. అతను కూడా కుక్కలు వచ్చి నాగుతున్నాయి, సీము గారుతా ఉంది. అతనికి శరీరంలో పురుగులు పొడిచేయండి. పురుగులు కూడా ఆకారాన్ని కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, సగసును కోల్పోయాడు. భయంకరమైనటువంటి కురుపుల చేత సీము గారుకుంటూ దుర్వాసన వస్తూ, ఎంత దుర్వాసనలో ఏగల మోసురుకుంటున్నాయండి. దేవభక్తుని భార్య ఎంత అవస్థపడుతున్నా, దేవుడు ఎక్కడున్నాడు అని దేవుని దూషించు అని దేవభక్తుని బలవంతం చేసిన దేవభక్తుడు ఒక మాట అన్నాడు. ఏమో తెలుసా? దేవుని చేత మేలు అనుభవించు వారం దేవుని చేత కీడు అనుభవించదగిన వారం కాదా? ఎంత గొప్ప సంతృప్తి కలిగిన దైవభక్తి అండి. మనమైతే ఎప్పుడు దేవుడి ద్వారా మేలే జరగాలి, మేలే జరగాలి. ఎప్పుడు దేవుని చేత ఆశీర్వాదాలు, డబ్బు వచ్చి పడతా ఉండాలి, ఆస్తులు వచ్చి పడతా ఉండాలి. ఏ కోరుకుంటా? దేవుడు మనలను, మన జీవితాలను, మన భక్తి జీవితాలను దిద్దుబాటు చేయటానికి శోధన కలుగు చేస్తే దాన్ని అనుభవించదగిన వారం కాదా? దేవనామానికి మహిమ కలుగునుగాక. లేదా సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనం జీవించాలి అంటే శరీరంలో గాయమైన, శరీరంలో కురుపులైన, శరీరంలో సీముగారుతున్న, శరీరంలో ఎంత బలయంతో వచ్చినా కూడా దేవనామానికి మహిమ కలుగునుగాక. అదంటాడు దేవభక్తుడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదే మాట లాజరు కూడా ఉంటాడండి. ఆకలి ఒక పక్క ఎంటాడుతుంది, ఆకలి ఒక పక్క ఏదిస్తా ఉంది, ఇంకొక పక్క కురుపులతో బాధపడుతున్నాడు, కురుపులతో నలిగిపోతున్నాడు, సీముగారుతా ఉన్నాయి, దుర్వాసన వస్తా ఉన్నాడు, ఆకారము సగసును కోల్పోయాడు. ఆ కురుపులు పెద్ద పెద్ద గాయాలైపోయినాయండి. పిల్లలా, కుక్క వచ్చి అతని నాగుతుంది అంటే ఎంత భయంకరమైనటువంటి సీము రక్తం కారుతా ఉందో. అయినా కానీ సంతృప్తి కలిగిన దైవభక్తిలో లాజరు నిలిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని అడుగుతున్నాడు, దేవా నాకు ఆహారం ఇవ్వు, దేవా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, ఈ కురుపులు, ఈ బాధ, ఈ నొప్పులు తీసివేసి నాకు సహాయం చేయమని దేవుని ప్రార్థన చేశాడే కానీ, దేవునికి మొరపెడుతున్నాడే కానీ, ఎక్కడ దేవుని అపహాస్యము కానీ దోషణ కానీ చేయలేదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టీవు కుటుంబ సభ్యులారా, వినండి దేవుని వాక్యాన్ని. మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి దిద్దుబాటు, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లరా
సంతృప్తిగా దైవ భక్తిలో మనం నిలిచిన వారముగా లాజరు వలె ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లాజరు రూపాన్ని కోల్పోతున్నాడు. ఈ కురుపుల దెబ్బకు ఆకారాన్ని కోల్పోతున్నాడు. ఎంత భయంకరమండి. దేవునికి మహిమ కలుగును గాక. శరీరంలో ఒక గాయం ఉంటేనే ఎంత బాధపడతాం కదా, ఒక గాయం. కానీ అతని శరీరం అంతా కురుపులేనంట. తల మొదలుకొని అరికాలు వరకు పిల్లరా, తల మొదలుకొని అరికాలు వరకు అన్ని కురుపులే. ఎక్కడ కొంచెం కూడా పిల్లరా స్వస్థత లేనివాడిగా ఉన్నాడు. అయినను దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దైవభక్తి, ఎంత దైవభక్తి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, లాజరు కాలు మొదలుకొని తల వరకు, కాళ్ళు మొదలుకొని తల వరకు అంత కురుపులు, అంత చీము నెత్తురు కారుతూనే ఉంటుంది. దుర్వాసన. అతని ప్రక్కన ఎవరు రారు, అతని ప్రక్కన ఎవరు కూర్చోరు, అతని ప్రక్కన ఎవరు ఉండటానికి ఇష్టపడరు. లాజరు వస్తున్నాడు అంటే ఆ ప్రక్కన ఉన్న వారందరూ తొలగిపోతూ ఉంటారు, దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. చిచిచి అని అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితి అండి. అయినను ఎంతమంది చేదరించుకున్నా, అసహించుకున్నా, దేశించినా, నెట్టివేసినా, పోమని గట్టివేసినా, త్రోసివేసినా ఎక్కడ కృంగిపోలేదు, దేవుని మీద సరుక్కోలేదు. మరి దేవుని మీద ఎలాగున్నాడు తెలుసా? సంతృప్తి కలిగిన దైవభక్తి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎంత భక్తి లాజరు కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుల, చేతులు జోడించి మనం చేస్తున్నాను. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శరీరంలో కురుపులు వచ్చినా, రోగం వచ్చినా, మనం ఒకవేళ బలహీనులుగా మంచంలో ఉన్నా, బలహీనులుగా మనం నడవలేకపోయినా, బలహీనులుగా మనం లేచి తిరగలేకపోయినా దేవుని మాత్రం విడిచిపెట్టబాకండి. దైవికాన్ని విడిచిపెట్టబాకండి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టబాకండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టబాకండి. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టబాకండి. దేవునితో సహవాసాన్ని కలిగి సంతృప్తి కలిగిన దైవభక్తి లాజరు కలిగినట్లుగా నువ్వు కలిగి ఉంటే దేవుని దూతలు నీకు పరిచయం చేస్తారు. దేవుని దూతల చేత దేవుడు నీకు పరిచయించువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అతి గొప్ప విశ్వాసములో నీవు ఉండాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి నీకుందా? నువ్వు కలిగి ఉన్నావా? సహోదరా సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నానమ్మా. ఎంతకాలం నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటావు? ఎంతకాలం ఆచార సంబంధమైన భక్తిలో జీవిస్తూ ఉంటావు? ఎంతకాలం చర్చికి పోయి వస్తూ ఉంటావు? ఎంతకాలం దేవుని వాక్యానికి లోబడకుండా తాత్కాలికమైన భక్తి చేత జీవిస్తూ ఉంటావు? అలా ఉండవద్దు అని ఉదయ కాలంలో, పురాతన కాలంలో దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. శోధన వచ్చినా, బాధ వచ్చినా, బలహీనతలు వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, రొప్పు వచ్చినా, ఏది వచ్చినా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టబాకండి. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టబాకండి. దేవుని సన్నిధి విడిచిపెట్టబాకండి. దేవునితో కలిసి వాక్యానుసారముగా జీవించటానికి మీ జీవితములు
లాజరు వలె అర్పించండి. అది సంతృప్తి కలిగిన దైవభక్తి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా సహోదరి, నేను ముగించిపోతున్నాను. మనము భక్తిలో స్థిరమైన వారముగా ఉండాలి. గాలి చెదరకొట్టు పొట్టువలే ఉండకూడదు. మనం గాలి చెదరకొట్టు పొట్టువలే ఉంటే ఒక రోజున దేవుడు ఆ పొట్టును అగ్నితో కాల్చివేస్తాడు. భక్తిలో అల్ప విశ్వాసం కలిగి ఉంటే దేవుడు బయటికి నెట్టేస్తాడు. అల్ప విశ్వాసి అని నిన్నెవరో నేను ఎరగను అంటాడు దేవుడు. అలా ఉండవద్దు. విశ్వాసిగా సంతృప్తి గల దైవభక్తి కలిగినటువంటి దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వుంటే నీ జీవితాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దేవుడు దీవిస్తాడు. పిల్లల, ధనవంతుడికి చాలా మంది బంధువులు, ఊరు మొత్తం ధనవంతుడి బంధువులే. పేదవాడు లాజరుకి ఒక్కడు కూడా బంధువులు లేరండి. వెళ్తే ఏమడుగుతాడో, వెళ్తే ఏమి ఇవ్వమంటాడో, ఏం తేమంటాడో, ఏ సహాయం కోరుకుంటాడో అని అందరూ దూరం అయిపోతున్నారు. అందరూ దూరం అయిపోతున్నారు. ఎవ్వరు లేరండి. లాజరు బంధువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయనే తన దూతలను లాజరు దగ్గరికి పంపిస్తున్నాడు. మనం గమనం చేస్తే 22వ వచనం, లోకారాసిన సువార్త 16:22 వచనంలో అతనికి పరిచర్య చేయ నిమిత్తమై దేవుని దూతలు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మా బాబు, మనము దేవునితో ఉంటే, దేవునిలో మనం ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది అంటాడు 91వ కీర్తనలో. శ్రేష్టమైన మాట అంటాడండి. ఏటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నీకు ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఎప్పుడంటే సంతృప్తి కలిగిన దైవభక్తులు నువ్వు ఉంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దైవభక్తుడు ఇలా ఒక ప్రక్క ఆకలి అంటాడుతుంది, ఆకలి అల్లాడిపోతున్నాడు. ఇంకో పక్క కురుపులు. పోరాటం చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత భయంకరమైన పోరాటం కదా. ఒక పక్క ఆకలి, ఒక పక్క కురుపులు. అయినను సంతృప్తి దైవభక్తిలో స్థిరమైన వాడిగా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నువ్వున్నావా సహోదరా సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ అక్క, ప్రియ అన్న, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, చేతులు జోడించి మనం వచ్చేస్తాం. మీరున్నారా? కొంచెం ఆహారం తక్కువైతే చాలు, దేవుడు మమ్మల్ని పస్తులు పెడుతున్నాడండి. దేవుడు మమ్మల్ని పస్తులు ఉంచుతున్నాడు. అన్ని దేవుడి మీదే చేస్తాను, ఎంత దేవుడి మీద పోపేస్తాం అన్నీ కదా. కానీ ఇలా దేవుడు లాజరుకు ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ దేవుని నామాన్ని అవమానపరచలేదు. దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. ఈరోజు శరీరంలో చిన్న గాయం తగిలి అది మానకపోతే, తగ్గకపోతే బయట వాళ్ళు చూడడుతారు, ఏమ్మా ప్రార్థనకి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోలేదు అనుకుంటానే, దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోలేదు అనుకుంటానే, దేవుడు జ్ఞాపకం చేసుకుని గాయం ఇప్పుడు తగ్గిపోయేదే ఆడు కూడా అంటారండి. అలా అనగానే ఆవేశంతో నిజమే మా దేవుడు మర్చిపోయాడు, మనం కూడా దేవుడిని దుఃఖపెట్టేవారుగా ఉంటాం. కానీ లాజరు అలా చేయలేదండి, అలా ఉండలేదండి. సంతృప్తి కలిగిన దైవభక్తిలో నిలిచిన వాడై ఉన్నాడు. కుక్కలు వచ్చి నాగుతున్నా,
శరీరం అంతా పిల్లరా నాగుతున్నప్పటికి కూడా ఎక్కడ అసహించుకోలేదో, ఎక్కడ దుఃఖపడి ఆడవలేదు పిల్లరా. దేవుని నామాన్ని ఘనపరిచాడు. దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించే దేవుని పిల్లలముగా, దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలుగా మనం జీవిద్దాం. సంతృప్తిగా దైవభక్తిలో మన జీవితాన్ని కొనసాగించుకుందాం. దేవుని రాజ్యానికి, దేవుని ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించి పరలోక రాజ్యానికి వారసులముగా, హక్కుదారులముగా మార్చబడతాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామేడ, ప్రేమగల తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇతమైన వాక్యాన్ని నిరికట్టండి, చేయండి. ఈటీవీ వాక్యమును వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసుని ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా దయచేసి మరి సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరం కూడా దైవంలో, ఆత్మీయతలో ముందుకు కొనసాగుదాం. అటు కృప, అటు దేవుని యొక్క దయ, దీవెన దేవుడు మనకు దయచేయను కాక. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును, వాళ్ళ కుటుంబాలకును, ఈటీవీ పరిచయలో పాల్గొంటున్న కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడ వరకు నడిపించి, దీవించి, ఆదరించి, ఆశీర్వదించును గాక. ఆమేన్.